ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ రోజు మనకు అనుగ్రహించే వాక్యం ధ్యానించుకుంటూ ఆ కృపమైన ఆశీస్సులు అందుకొని ముందుకు వెళదామండి. దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి వాక్యము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనమును దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనమును ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యం తెలుసుకొని నేర్చుకుని ముందుకెళ్దాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమంతున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను అని దేవుడు ఈరోజు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ మాట మొదలు పెట్టడమే మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని వాక్యాన్ని ప్రారంభించాడు దేవుడు. అంటే దేవుని హస్తము మనకు ఎందుకు తోడుగా ఉంటుందండి? కీడు చేయడానికో, నాశనం చేయడానికో, లోకానుసారంగా పడగొట్టడానికో, కూలద్రోయడానికో, ఇంకా లేవనెత్తకుండా వదిలిపెట్టడానికో, విడిచిపెట్టడానికో కాదండి. దేవుని హస్తం దేనికి మనకు తోడుగా ఉంటుందంటే వాక్యము ద్వారానే దేవుడు సెలవిస్తున్నాడు. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించువారు. మేలు కలుగజేయడానికి ఆయన హస్తం తోడుగా ఉందంటే ఆ హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది? ఆయనను ఆశ్రయించు వారికి తోడుగా ఉంటుంది. అంతేకాని టైం పాస్ కు వచ్చి టైం పాస్ ప్రకారం మేముండి మాది మేము చలాయించుకోవడానికి చూపించుకోవడానికి వచ్చాం, అది కుదరట్లేదు కాబట్టి మేము ఉంటే ఉంటాం లేదంటే లేదు అని అనేసి వచ్చేసి లోకానుసారంగా జీవించే వాళ్లకు ఆయన హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉండదండి. ఆయనను ఆశ్రయించు వారికి మాత్రమే ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఎందుకు తోడుగా ఉంటుంది? మేలు కలుగ చేయడానికై తోడుగా ఉంటుంది అని అంటున్నాడు. తర్వాత ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని అని రెండవ మాటగా అంటున్నాడు. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉన్న వాళ్లకు ఏమవుతుందంట? ముందు ఆయన ఏమన్నాడు? మేలు కలుగ చేయుటకై ఆ దేవుని హస్తము ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయించే వారికి తోడుగా ఉంటుంది అని అన్నాడు. అంటే ఆయన ఆశ్రయించే వారికి ఆయన హస్తము మేలు చేయడానికి ఉంది. కానీ రెండవదిగా ఆయన చెప్తున్న మాట, ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చును అని అంటున్నాడు. అంటే దేవుని హస్తం ఏమై ఉందంట? ఆయన ఉగ్రత ఆయనను విసర్జించు వారందరి మీదికి. ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందండి? ఎవరి మీదకి వస్తుంది ఆయన ఉగ్రత? ఉగ్రత అంటే కోపం. ఎవరి మీదకి వస్తుంది ఆ కోపము? ఆ యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆ దేవుణ్ణి విసర్జించు వారందరి మీదకి ఆ ఉగ్రత వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే ఉన్నావు కదా, దేవుని హస్తము నీకు తోడుగా ఉందని విశ్వసిస్తున్న బిడ్డవే కదా, మరి ఎందుకు కృంగిపోతున్నావు? మరి ఎందుకు నీకున్నటువంటి సమస్యల్లో నువ్వు భయపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు, కృంగిపోయి బలహీనతలో నిలబడిపోతున్నావు? దేవుడు అంటున్నాడు, మేలు కలుగ చేయడానికి నా హస్తం నీకు తోడుగా ఉంది నాన్న. ఆ హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు నేనేమై ఉన్నాను? నా హస్తము నీకు తోడుగా ఉంది అని నీవు తెలుసుకున్నప్పుడు నీవు నా ఆశ్రయంలో ఉంటేనే కదా నిన్ను నేను ఆశీర్వదించడానికి నీ తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తూ, ఒకవేళ ఎవరు ఆయనను ఆశ్రయించకుండా లోకానుసారంగా జీవిస్తూ భ్రష్టత్వములో మగ్గిపోతూ లోకానుసారంగా ఉన్నారో, భ్రష్టులై జీవిస్తున్నారో, వారు బట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఉగ్రతయు ఆ తర్వాత ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చును అని అంటున్నాడు. ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆయనను విసర్జించడం అంటే వదిలిపెట్టడం. లేదు మేము దేవుళ్ళనే ఉన్నాము, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, వచ్చేటప్పుడు వస్తున్నాం, మా ఇష్టం వస్తే మందిరానికి వస్తున్నాం, లేకుంటే లేదు అని చెప్తే దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. నువ్వు విసర్జించినట్లే ఆయనను.
నువ్వు రెగ్యులర్ గా దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని మహిమపరచాలి, ఆయన దానికి కాని దానికి ఆయన్ని ఆశ్రయించాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ఆయన్ను మహిమపరచాలి. ఒక మాట చెప్పాలంటే ఆయన్ను విడువక ఆయనను హత్తుకొని నువ్వు జీవించిన క్షణంలోనే నువ్వు ఆశ్రయించిన విషయంలో నువ్వు దేవుని దగ్గర ఉంటావు. అటువంటి వారికి మేలు కలుగు చేయడానికి ఆయన హస్తము తోడుగా ఉందని అన్నాడు. కానీ ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట? ఆయనను విసర్జించిన వారి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ప్రేమతో ముందు వచనంలో మాట్లాడాడు. రెండవదిగా వచ్చేసరికి ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఎలా మనం సరిదిద్దుకొని ఆయన పాత సన్నిధిలో ముందుకు వెళ్ళాలనో ఈరోజు తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆదరించి ముందుకు నడిపిస్తున్నాడు, నేర్పించాడు. కాబట్టి భయపడకండి, ఏ విషయంలో కూడా భయపడకండి. సరే, ఒకవేళ ఆయన పాద సన్నిధిలో లేమా, దిద్దుకుందాం. బ్రతికే ఉన్నాం కదా, ఇంకా ఈ రోజు అన్నది మన చేతుల్లో ఉంది కదా. తీర్మానం చేసుకోవడం మన ఆలోచనే కదా. ఆ తండ్రి సన్నిధిలో సిద్ధపడడం కూడా మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంది కదా. దేవా నీకు స్తోత్రం, ఇంతవరకు నేను ఎలా ఉందన్న నాకు తెలియదయ్యా, ఈ క్షణం నుంచి నీ పాదాల చెంత నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా అని చెప్పగలిగిన ధన్యత ఈ రోజు మనకి ఇచ్చి ఉన్నాడు కదా. దిద్దుకుంటే ఖచ్చితంగా దేవుడు పాద సన్నిధిలో ఆయన హస్తం మనకు తోడుగా ఉండనిచ్చి మనల్ని ఆదరిస్తాడు. ఒకవేళ ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి, దేవా ప్రతిదానికి నువ్వే నా తండ్రివయ్యా, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పూజించను, ఆరాధించను, నిన్ను తప్ప ఇంకెవరిని నేను ఆధారం చేసుకున్నాను ప్రభా అని ఆయన ముందే మోకరిల్లి ప్రతి దానికి అడుగుతూ ఆయన మీద ఆధారపడిన ప్రియ సహోదరి సహోదరులారా, మేలు చేయడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మేలు చేయడానికి మాత్రమే మీకు తోడుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి. ఆయనను ఆ సర్వోన్నతుడే మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన హస్తమే మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదండి. ఆ సర్వోన్నతుని కనపరుద్దాం. ఎంత చక్కటి వాక్యం కదా. ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆయనను ఆశ్రయించని వారి మీదకి ఉగ్రత వస్తుంది. ఆ త్రోవలో ఉన్న వాళ్ళు భయపడాలి, కానీ ఈరోజు దేవుని ఆశ్రయించిన బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. సహోదరి, ఈరోజు దేవుడు మేలు కలుగు చేయడానికి మీ ఇంటికి వస్తున్నాడు. సహోదరుడా, మేలు చేయడానికి ఈరోజు నీ జీవితంలోనికి దేవుడు ఎంటర్ అవ్వబోతున్నాడు. మరి ఆహ్వానించి ఆయన ఆశీర్వాదాన్ని అందుకుంటారా? ఆయన ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించడానికి వచ్చిన ఆ సర్వోన్నతుని కనపరచగలరా? ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రముల ప్రభా మమ్మల్ని ఆదరించి నాయనా ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఇంకెంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రివయ్యా. అవును దేవా, నీవు మేలు మాత్రమే కలుగజేస్తావు, కీడు చేసే దేవుడు కానే కాదు నాయన. అది నిన్ను ఆశ్రయించని వారికి ఉందేమో, కానీ నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎప్పుడు కూడా మేలైన కార్యములే పొందుకుంటారు తండ్రి. నీ హస్తమును మాకు తోడుగా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు తోడుగా ఉంచి ఉన్నానని మాట్లాడావు. నిన్ను ఆశ్రయించకుండా లోకానుసారముగా జీవిస్తున్న వారికి ఉగ్రత కలుగజేస్తుంది నీ హస్తమని కూడా నువ్వు సెలవిచ్చావు తండ్రి. నీకే వందనాలు. ఈరోజు ఏ బిడ్డలైతే కృంగిన స్థితిలో, బాధపడుతున్న స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని నీ ఆదరణ హస్తముతో బలపరచు, లేవనెత్తునా యేసయ్య. నిన్ను ఆశ్రయించిన బిడ్డలను మేలు కలుగజేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు తండ్రి. నా దేవానికి స్తోత్రములు. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సేవకులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యలను మీరు దీవించండి నా యేసయ్య. నా తండ్రి నీకే వందనాలు, నీకు కృతజ్ఞతలు. యవ్వన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న యవ్వన బిడ్డలు ఎటుపోతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్న అయ్యా, వారి పాప మార్గములో నుంచి విడిపించు నాయన. మీ నీతిని అనుసరించే బిడ్డలుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా యేసయ్య. మీకే స్తోత్రములు, మీకు వందనాలు, కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. ఏ బిడ్డలైతే గర్భఫలాలను పొందుకోలేక సామాజిక పరంగా, సంఘ పరంగా, కుటుంబ పరంగా నలిగిపోతూ వారి మీద ఉన్న ముద్ర తొలగించుకోలేని స్థితిలో కన్నీళ్లతో అంగలారుస్తున్నారు నా దైవమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అయ్యా. మీ వాగ్దానం ఉంది కదా ప్రభా, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం అని సెలవిచ్చావయ్యా. ప్రతి బిడ్డకు నీ బహుమానం అందుకునే అర్హత, యోగ్యత దయచేయండి నా తండ్రి. మీకే వందనాలు.
వందనాలు, స్తోత్రములు నా యేసయ్య. ప్రభా, వివాహము కాని బిడ్డలు మీ మీదనే ఆధారపడి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. లోకానుసారంగా పాపపు మార్గంలో వెళ్ళాలంటే వెళ్ళగలరు, కానీ మీ మీద ఆధారపడి యథార్థ మార్గంలో మీరిచ్చే సహాయమును అందుకోవాలని మాత్రమే ఆధారపడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వివాహ జీవితాలను దయచేయండి, మంచి జీవిత భాగస్వాములను దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. మీకే స్తోత్రములు, మీకు వందనాలు. ఈ రోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెందరైతే వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుషునిచ్చి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికముగా నీ పాద సన్నిధిలో ఇచ్చి, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికముగా నీ పాద సన్నిధిలో నిన్ను హత్తుకుని జీవించే భాగ్యమును వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడా ఇచ్చిన మంచి వాక్యమును బట్టి ఆదరించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. మంచి వాక్యంతో ఈ రోజు దేవుడు మనల్ని దర్శించాడు. చక్కటి బలమును ఆదరణను కూడా ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యం ఇంకా అందరి వెంటే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉన్న సహోదరులారా, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని దీవించబడదురు గాక. మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్.